బట్ ఇఫ్ యూ టాక్ అబౌట్ టెక్నికల్లీ ఏంటంటే సినిమాలో పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, స్టోరీస్ నాట్ అప్ టు ద మార్క్స్. ఏదో ట్రై చేశారు, లైక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉందామని ట్రై చేశారు, కానీ ఇట్ డజంట్ ఫీల్ లైక్ దట్. సో వీ హ్యావ్ వెరీ గుడ్ మ్యూజిక్ దట్ ఈస్ ట్రూ టు ద ఫిలిం. అంటే నాట్ వెరీ గ్రేట్ మ్యూజిక్. మణి శర్మ మ్యూజిక్ ఏంటంటే లైక్ ప్రీవియస్లీ వచ్చిన చార్ట్ బస్టర్స్ అంత మ్యూజిక్ అంటే నో. సో వెరీ ట్రూ టు ఇట్స్ దిస్ ఫిలింకి చాలా ట్రూగా ఉంటుంది మ్యూజిక్. ఆనంద్ శ్రీరామ్ సాంగ్స్ కూడా చాలా గుండెల్ని పిండేసే ట్రాజడీ ఉంటుంది. పాటలు వింటున్నప్పుడు కూడా భయంకరంగా ట్రాజడీ ఉంటుంది. ఎవ్రీథింగ్, సో లైక్ ఐ సెడ్, ఎవ్రీథింగ్ అబౌట్ ద ఫిల్మ్ ఇస్ ట్రాజడీ అనమాట. నథింగ్ గుడ్ హ్యాపెన్స్. ఇఫ్ యూ థింక్ యూ కెన్ లైక్ ప్రాసెస్ దిస్ ట్రాజడీ, గో అండ్ వాచ్ దిస్ ఫిలిం. ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఎవ్రీ మన్స్ కప్ ఆఫ్ టీ. చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది సెకండ్ హాఫ్ అనేది, టు ప్రాసెస్, టు అండర్స్టాండ్ ఆల్సో. సో మేబీ ఐ డోంట్ హ్యావ్ దట్ మెచ్యూరిటీ టు లైక్ దిస్ ఫిలిం, టు అండర్స్టాండ్ దిస్ రైటింగ్. మేబీ ఇంకో 20 years తర్వాత ఓకే నేను తప్పేమో అని ఐ వాంటెడ్ టు ఫీల్, బికాస్ నాకు మెచ్యూరిటీ దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నా. సో డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ. ప్లీజ్ బీ ప్రిపేర్డ్ బిఫోర్ వైల్ వాచింగ్ ద ఫిలిం, ఎందుకంటే వెరీ భయంకరమైన ట్రాజడీ ఉంటుంది, భయంకరమైన ట్విస్ట్ ఉంటాయి. అండ్ దట్ ఈస్ నథింగ్ గెట్స్ బెటర్ వైల్ వాచింగ్ ద సెకండ్ హాఫ్ ఆల్సో. సో ఫైనల్ వెర్డిక్ట్ ఏంటి అంటే, I didn't like the film. I walked out of the film some 10 to 15 minutes ముందు. సో నాకు నచ్చలేదు సినిమా. ఇఫ్ యూ ఆస్క్ మీ, ఇఫ్ యూ సజెస్ట్ దిస్ ఫిలిం టు వాచ్ అంటే, ఇఫ్ యూ ఆర్ లైక్ కైండ్ హార్టెడ్, ట్రాజడీస్ నాట్ దట్ డిఫైన్స్ యూ అంటే, ప్లీజ్ డోంట్ వాచ్ ఇట్. చాలా ట్రిగరింగ్ కంటెంట్ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ సచ్ ఫిలిమ్స్ ఏంటంటే హార్ట్ బ్రేక్ కానీ ట్రాజడీ కానీ నాకు చాలా ఇష్టం. నాకు అదే ప్రాసెస్ చేసుకోవడానికి చాలా సింపుల్. నేను పైనుంచి దిగి వచ్చానంటే ప్లీజ్ వాచ్ ద ఫిలిం.